హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ వరల్డ్. ఇదైతే ట్రిప్ అనమాట. ఇంతకుముందు ఫస్ట్ వ్లాగ్ చూసారు కదా గోవాలో. ఇది గోవాలో మేమున్న హోటల్ డెస్టినీ ల్యూక్స్. ఓకే, దాని తర్వాత గోవాలో ట్రిప్ అంతా అయిపోయింది. దూద్సాగర్కి వెళ్ళాము. దాని తర్వాత నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గోవా టు గోకర్ణ. యాక్చువల్గా ట్రిప్ స్టార్ట్ అవ్వాల్సింది గోకర్ణ నుండి, బట్ ఇక్కడ స్టేస్ అంత బాగాలేవు, మాకు నచ్చలేదని చెప్పేసి గోవాకి అయితే వెళ్ళాము. అండ్ సురేష్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది గోవాకి వెళ్దామని, సో గోవా కూడా వెళ్ళాము. దాని తర్వాత గోవా నుంచి ఇప్పుడైతే గోకర్ణ వెళ్తున్నాము. మధ్యలో ఇలా 2 టనల్స్ అయితే వచ్చాయి. కర్ణాటకలో రోడ్ అంతా చాలా బాగుంది. మేము వెళ్తుంది రోడ్ ట్రిప్ కదా, రోడ్ డ్రైవ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాం అందరము. ఇంకా స్పెషల్లీ సురేష్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు డ్రైవింగ్ని. ఇలా టనల్స్లోంచి వెళ్తుంటే నాకైతే మన దగ్గర ఉన్న మల్లన్న సాగర్ అట్లా గుర్తొచ్చింది. యాక్చువల్గా మేము మల్లన్న సాగర్ లోపలికి కూడా వెళ్ళాము, సో అదంతా గుర్తొచ్చింది అనమాట. మేమైతే అదే మాట్లాడుకుంటున్నాము. అండ్ ఇక్కడ మనకి డిస్టెన్స్ వచ్చేసి ఇంకా 1 hour 9 minutes చూపిస్తుంది. 55 kilometers ఆల్మోస్ట్ వచ్చేసాము. రోడ్స్ బాగానే ఉండడం వల్ల మేము కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. గోవా నుండి అయితే కొంచెం గోవాలో అలసిపోయినట్టు అనిపించి నెక్స్ట్ డే కొంచెం 8 కల్లా స్టార్ట్ అయినట్టున్నాము. ఓవరాల్గా 132 kilometers అయితే ఉంది గోవా టు గోకర్ణ. అండ్ ఇక్కడ గోకర్ణలో మేము బీచెస్ అయితే స్కిప్ చేసేసాము, ఎందుకంటే గోవాలోనే ఎంజాయ్ చేసాం కాబట్టి. ఇంకా ఇక్కడ డిస్టెన్స్ చూపిస్తున్నాను నేను. కొంచెం ఎర్లీ మార్నింగ్ అలాగే స్టార్ట్ అయిపోయాము. సో రోడ్ కొంచెం బాగుంది అండ్ కొన్ని ప్లేసెస్లో కన్స్ట్రక్షన్ అలా జరుగుతుంది. మనకి తెలియని ప్లేసెస్ కాబట్టి, ఐ మీన్ ఫస్ట్ టైం డ్రైవ్ వెళ్తున్నాం కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళడం అయితే బెటర్. అండ్ గోకర్ణలో మేము చాలా ఎర్లీగా తొందరగా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు కార్తీక సోమవారం లాస్ట్ డే అనమాట, లాస్ట్ సోమవారం కార్తీక మాసంలో. సో అలా మాకు తెలియకుండా అక్కడ కొంచెం ఒక 2 hours అయితే వెయిట్ చేసాము, లైన్లో నిలబడ్డాం అనమాట. గోకర్ణ యాక్చువల్గా అయితే ఒక 10 minutesలో దర్శనం అయిపోతుంది అన్నారు, బట్ మాకు అక్కడ కొంచెం లేట్ అయితే అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. ఇంకా ప్రశాంతంగా అనిపించింది దర్శనం తర్వాత. శివ దర్శనం అన్నమాట. ఇక్కడ టైం వచ్చేసి 8:50 అవుతుంది అనుకుంటా మార్నింగ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, గోవా నుంచి డైరెక్ట్గా బయలుదేరిపోయాము. మధ్యలో ఏమంత మంచిగా అనిపించలేదు. ఒక్క ప్లేస్లో, అది కూడా గోకర్ణ తర్వాత చేసామా లేదంటే బృహదీశ్వర్కి వెళ్ళే ముందు చేసామో గుర్తులేదు. బ్రేక్ఫాస్ట్ అయితే మధ్యలో ఒక హోటల్ అయితే చూసాము, గోకర్ణకి వెళ్ళే ముందే అనుకుంటా. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఆ రూట్లో అదొక్కటే కొంచెం బెటర్ అనిపించింది. రివ్యూస్ చూసుకుంటూ ఇంకా వెళ్ళిపోవడమే. ప్రీ ప్లాన్డ్గా అయితే ఏం వెళ్ళలేదు, ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాము ఎలా చేద్దాం అన్నట్టు. చాలా తక్కువ ప్లేసెస్లో ఉండే హైవే పైన బ్రేక్ఫాస్ట్కి. సో బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళినాం అనుకుంటా. అండ్ ఇక్కడ గోకర్ణలో స్పెషల్ ఏంటంటే లింగం ఎప్పుడూ ఇలా పైనకి ఉంటుంది కదా, బట్ ఇక్కడ మాత్రం లోపలికి ఉంటుంది లింగం. అక్కడ మనకి స్పర్శ దర్శనం అన్నమాట. మంచిగా అందులో వాటర్ పోస్తూ ఉంటారు పంతులు, అట్లా అభిషేకం లాగా. మనం అందులో చేయబెట్టి ఆ వాటర్ని టచ్ చేసి మన పైన చల్లుకోవచ్చు అనమాట. సో ఇదంతా గోకర్ణ స్పెషాలిటీ. యాక్చువల్గా ఎవ్రీ వన్ కెన్ టచ్ ద శివ అనమాట. అక్కడికి వెళ్ళి మంచిగా లింగంని దర్శనం ఆ రోజు సోమవారం అయితే చాలా పాజిటివ్ అయితే అనిపించింది మాకు. అండ్ గోకర్ణకి వెళ్తుంటే రూట్ అయితే ఇలా ఉందన్నమాట, మొత్తం చెట్లు, కొంచెం హ్యూమిడిటీ లానే ఉంది ఎంతైనా. ఇంకా అక్కడ సముద్రం అదంతా ఉంటుంది కాబట్టి గోకర్ణలో మోస్ట్లీ చాలామంది పిండ ప్రదానం అట్లా పూజలు ఏవేవో చేస్తూ ఉన్నారు అక్కడ. మేము కూడా కొన్ని వీడియోస్లో చూసాము, నారాయణ బలి అట్లా ఏమో పూజలు చేస్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ కన్నడ వాళ్ళు చేస్తున్నారు అనుకుంటా పూజలు, కానీ దానికి ఒక 2 days టైం అయితే పడుతుంది అనుకుంటా. అట్లాంటి పూజలు ఏమన్నా చేయాలనుకుంటే పిండ ప్రదానాలు అట్లా సముద్రం మెయిన్ బీచ్లో అయితే ఎక్కువగా అలాగే జరుగుతూ ఉన్నాయి అన్నీ. సో మేము ఇంకా బీచెస్ అయితే స్కిప్ చేసాము. యాక్చువల్గా ఓమ్ బీచ్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పారు చాలా వీడియోస్లో. సో మేమైతే ఇంకా ఎందుకులే బీచెస్కి మళ్ళీ ఫుల్ టైర్డ్ అయిపోతాం అన్నట్టు. మాది యాక్చువల్ ఒక 9 day ట్రిప్ కాబట్టి వెళ్ళిన ప్రతి చోట బీచ్లో ఆడకుండా కొంచెం ఏమేమి మెయిన్ పార్ట్స్ ఉన్నాయో అవి కవర్ చేసామన్నమాట. యాక్చువల్గా ఓమ్ బీచ్ చాలా బాగుంటుందంట, ఓమ్ షేప్లో ఉంటుందని చెప్పేసి అక్కడైతే ఇంకా వెళ్ళలేదు. అండ్ కర్ణాటకలో అయితే చాలా నచ్చిన పార్ట్ ఏంటంటే ఫుల్ గ్రీనరీ అండ్ రివర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.
సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, అసలు అంత గ్రీనరీ. ఆ లైఫ్ చాలా బాగుంటుంది అనిపించింది. ఎంత గ్రీనరీ మధ్య బతుకుతున్నారు. కర్ణాటకకి ఒక బిగ్ 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 లవ్ అనమాట. చాలా చాలా నచ్చింది. యాక్చువల్గా లాస్ట్ టైం ఎప్పుడో బెంగళూరుకి వెళ్ళాం కానీ కర్ణాటక ఇంత ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఈసారి మాత్రం కర్ణాటక ఫుల్ ఎక్స్ప్లోర్ చేసాము. ఆ ఘాట్ రోడ్స్, ఏ టెంపుల్కి వెళ్ళిన రోడ్స్, కొన్ని మెయిన్ రోడ్స్ లాంటివి చాలా బాగున్నాయి. మంచిగా డబల్ రోడ్స్ అట్లా 2 లేన్ అదంతా మంచిగా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా కుక్కే సుబ్రహ్మణ్య కూడా వెళ్ళాము. ఆ టెంపుల్ కూడా అదైతే ఇంకా ఫుల్ నైట్ జర్నీ, ఘాట్ రోడ్. ఆ రోజు అయితే దేవుడే తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఇంకా అది ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. వెళ్తూ ఉంటే మాకు అయితే ఆ ఊరు లోపలికి వెళ్తుంటే చాలా హోమ్ స్టేస్ అయితే కనిపించాయి. హోమ్ స్టేస్ అంటే నార్మల్గా ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉండేసి ఒక 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ అట్లా ఉన్నాయి. సో అందుకే మేము ఇక్కడ స్టే ప్రిఫర్ చేయలేదు. బట్ గోకర్ణ సిటీ లోపల, ఐ మీన్ ఆ చిన్న ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని హోటల్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. నేను అదే అనుకున్నాను, అదొక ఇన్ఫర్మేషన్ ఇద్దాము ఈ వ్లాగ్లో అని చెప్పేసి. మేము నార్మల్గా మేక్ మై ట్రిప్ అట్లా వాటిలో చూస్తుంటే డిఫరెంట్ వెబ్సైట్స్లో చూసాము. అసలు ఒక్కటి కూడా అంత నచ్చలేదు. సో అందుకే ఇంకా గోవాకి వెళ్ళిపోయామన్నమాట. అండ్ మాకేంటంటే కొంచెం ఫస్ట్ టైం వెళ్తున్నాము, తెలియని ప్లేస్, అట్లా ఇండిపెండెంట్ హౌస్లో హోమ్ స్టే లాగా ఉందామంటే కొంచెం ఎందుకో భయం వేసింది. కిడ్స్తో కొంచెం అన్ని ఫెసిలిటీస్ ఉన్న ప్లేస్లో అయితే ఉంటే బెటర్ కదా అన్నట్టు. కాకపోతే ఇక్కడ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్న హోటల్స్ చాలా కనిపించాయి అన్నమాట. ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కనిపించింది. యాక్చువల్గా మేము బ్రేక్ఫాస్ట్ అసలు ఉండదేమో అనుకున్నాము. గోకర్ణ దర్శనం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాం. యాక్చువల్గా ఇక్కడ చేద్దాం అనుకున్నాము. ఇంకా సరేలే మళ్ళీ రష్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళినా చాలా తొందరగా దర్శనం చేసేసుకుందామని అనుకుంటాము. బట్ ఈరోజు కూడా అలాగే అనుకున్నాము. కొంచెం దారిలో అట్లా టైం వేస్ట్ అయితే అయింది. ఇంకా జర్నీలో పక్క అట్లా ఉంటుంది కదా. సో ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారా, ఇవన్నీ చిన్న చిన్న హోటల్స్ అన్నమాట. ఫ్యామిలీ రెస్టారెంట్స్, ప్యూర్ వెజ్ ఇలా అయితే చాలా ఉన్నాయి గోకర్ణ లోపలికి ఎంటర్ అయిన తర్వాత. మేము మాకు కనిపించినవి మాత్రం ఓన్లీ హోమ్ స్టేస్ లాగా ఎక్కువ కనిపించాయి. సో మేము ఎక్కువ అంత ప్రిఫర్ చేయలేదు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం డిఫరెంట్ అట్మాస్ఫియర్ అయితే ఉండే, కొంచెం హ్యూమిడిటీ అట్లా ఉందన్నమాట. ఇది ఎర్లీ మార్నింగే, కొంచెం తొందరగా వెళ్తే తొందర దర్శనం అయిపోతుంది అనుకున్నాం. కానీ మేము వెళ్ళేసరికి అక్కడ చాలామంది లైన్లో అయితే ఉండే. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఆ లైన్ కొంచెమే కనిపించింది. బట్ గుడి చుట్టూ పెట్టారనమాట లైన్. చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ మా దర్శనం 12:30 కల్లా అయిపోయింది అనుకుంటా. అంత లేట్ అయితే అయ్యింది. తర్వాత 1 o'clock కల్లా టెంపుల్ క్లోజ్ చేశారు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఓపెన్ చేస్తామన్నట్టు. మాదైతే లక్కీగా అది క్లోజ్ అయిపోయే ముందే అయిపోయిందనమాట. సో ఇట్లా మా గోకర్ణ ట్రిప్ అయితే బాగా జరిగింది. గోవా టు గోకర్ణ, గోకర్ణ తర్వాత మురుడేశ్వర్ అనమాట. ఇలా చాలా హోటల్స్ ఉన్నాయి. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే గోకర్ణ లోపల సిటీ ఎలా ఉంది, ఆ చిన్న ఊరు ఎలా ఉంది అని చెప్పి ఒక ఐడియా రావడం కోసం. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అసలు మాకు నో ఐడియా. సో అందుకనే ఇది కొంచెం డిఫరెంట్గా మొత్తం అక్కడ రోడ్స్ ఎలా ఉంటాయి, ఇంకా పార్కింగ్ స్పేస్ ఎలా ఉంది అదంతా చూపిద్దామన్నట్టు. ఇదైతే ఫుల్ వీడియోలో యాడ్ చేస్తున్నాను. రూట్ అంతా చూస్తున్నారు కదా. రోడ్ అయితే చాలా చిన్నగానే ఉంది, మరి పెద్దగా ఏం లేదు, 2 వే అన్నట్టు. సో ఇది టెంపుల్ దగ్గర మనకి కొంచెం దూరంలో పార్కింగ్ బాగానే దొరికింది. జనాలు లోపల బాగానే ఉన్నారు. బట్ పార్కింగ్ అయితే ఇష్యూ ఏం లేకుండే మా కార్ని పార్క్ చేయడం కోసం. సో అక్కడైతే ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా ఇంకా టెంపుల్లో దగ్గరికి వెళ్తున్న కొద్దీ మా మామయ్య అన్నారు వాళ్ళు చిన్నప్పుడు ధర్మపురిలో ఉంటుండే అంట, అంటే సురేష్ వాళ్ళు చిన్నప్పుడు. సో అలాగే ఉంది ఇక్కడ ఊరంతా అని అన్నారు. సో ఇలా అనమాట. ఇంకా బస్ స్టాప్కి రూట్, తర్వాత మెయిన్ బీచ్కి వెళ్ళడానికి ఎలా, టెంపుల్ నుంచి మెయిన్ బీచ్ కూడా చాలా దగ్గరగానే ఉంది. జస్ట్ ఒక 500 meters అనుకుంటా, లైక్ ఒక 1/2 kilometer అంతే దూరం ఉంది. అక్కడ కూడా వెళ్ళాం కానీ మరి ఓషన్ దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా ఎందుకు అక్కడంతా పిండ ప్రదానాలు అవి ఇవి చేస్తున్నారు అని చెప్పేసి, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా ఎందుకులే అన్నట్టు మాకు కూడా అంత టైం లేకుండా. దీని తర్వాత నెక్స్ట్ ఇంకా మురుడేశ్వర్కి వెళ్ళాలి. అక్కడ కూడా దర్శనం ఈరోజే ఫినిష్ చేసేసుకుందాం అనుకున్నాము. సో ఇంకా కార్తీక మాసం కాబట్టి కర్ణాటకలో చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు కార్తీక మాసంని. మేము వెళ్ళిన ప్రతి చోట
ఆ కార్తీక మాసం ఇంకా అన్నీ మ్యాక్సిమం శివాలయాలే ఉన్నాయి. ఆ వైబ్స్ అంతా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. కరెక్ట్ టైంకి వెళ్ళినాం అనుకున్నాము. కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేస్తారో తెలియదు, తెలుసు కదా. అట్లా ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. గోకర్ణ కానీ ఇంకా ధర్మస్థల కూడా వెళ్ళాము. అక్కడ కూడా అసలు మామూలుగా లేరు రష్. సో ఇలా అన్నమాట. చూడండి ఆ తోరణాలు కట్టి ఉన్నాయి రోడ్డు పైన మొత్తము. ఇంకా మేము జస్ట్ పార్కింగ్ కోసం వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి రైట్ టర్న్ తీసుకొని ఆటో వచ్చిన దగ్గర నుంచి ముందుకు వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే టెంపుల్ వస్తుంది. మాకు తెలియదు, యాక్చువల్గా చూసుకోలేదు, వెళ్ళిపోయాము. జస్ట్ పార్కింగ్ కోసం కొంచెం టెన్షన్ పడుతూ ముందు పార్కింగ్ చేసేద్దాము అన్నట్టు ఇటు వెళ్ళామన్నమాట. అటు స్ట్రైట్గా వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ రోడ్ పైన చేద్దాం అనుకున్నాము. బట్ పార్కింగ్కి మంచిగా పార్కింగ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. బస్సులు, పెద్ద పెద్ద టూరిస్ట్ బస్సులు, ఎక్కడికి వెళ్ళినా ఫుల్ టూరిస్టులు అనమాట. పెద్ద పెద్ద బస్సెస్లో చాలామంది రావడము, అట్లా స్కూల్ పిల్లలు కూడా చాలామంది కనిపించారు ప్రతి చోట. మురుడేశ్వర్లో కనిపించారు, ఇంకా ఉడిపిలో కనిపించారు. మేము వెళ్ళిన ఎవ్రీ ప్లేస్లో స్కూల్ పిల్లల్ని పిక్నిక్ లాగా తీసుకొని వచ్చారు. ఇక్కడైతే మేము పార్కింగ్ కోసం అయితే ఇటు సైడ్ వచ్చామని చెప్పా కదా. పార్కింగ్ చూడండి మొత్తం ఖాళీగానే ఉంది. పొద్దున్న టైం కాబట్టి. ఇలా వెదర్ అయితే పొద్దున్న బాగానే ఉండే. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక ఫుల్ ఉడకపోసింది అనమాట. ఇంకా కొంచెం ఎంతైనా హ్యూమిడిటీ అట్లా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడైతే పార్క్ చేసాము. పెయిడ్ పార్కింగ్ ఒక 50 రూపీసో 40 రూపీసో ఉండే ఇక్కడ పార్కింగ్కి ఫీ. తక్కువే అనిపించింది. మనం ముందే పే చేసేయాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఆయన టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు షర్ట్ బనీన్ అయితే తీసేయాలి మగవాళ్ళు, అండ్ పంచ కంపల్సరీ. అండ్ పార్క్ చేసి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా స్పెషల్ దర్శనం అలా ఏం లేదు. లైన్లో నిలబడ్డ వాళ్ళందరూ అనుకున్నారు టికెట్ ఉన్నా బాగుండేది, తొందరగా అయిపోయేది. అట్లా ఏం లేదు. గోకర్ణ అందరికీ ఒకటే లైన్. నాకు మంచిగా అనిపించింది టెంపుల్ లోపల అంతసేపు వెయిట్ చేయడము అదంతా. ఇంకా అక్కడ దీపం కూడా మేము వెలిగించామన్నమాట టెంపుల్ లోపల. చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ సేమ్ ఉన్నాయి. లైక్ కన్స్ట్రక్షన్ మన దగ్గర చాలా డిఫరెంట్గా ఉంటుంది, అండ్ కర్ణాటకలో చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఏమేమి టెంపుల్స్ సేమ్ ఉన్నాయంటే గోకర్ణ సేమ్ ఉంది, కొల్లూరు మూకాంబిక అమ్మవారి టెంపుల్ సేమ్ ఉంది, ధర్మస్థల టెంపుల్ సేమ్ ఉంది, కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ సేమ్ ఉంది. సరౌండింగ్స్ అంతా టెంపుల్ చుట్టూతా. అండ్ అక్కడ ఫుల్ చెట్లు, ఫుల్ ఫారెస్ట్లు అట్లా మంచిగా అనిపించాయి. అండ్ ఇప్పుడేమో గోకర్ణ దర్శనం అయిపోయిన తర్వాత మనం వెళ్తున్నాము మురుడేశ్వర్ అనమాట. ఇక్కడ మురుడేశ్వర్కి కూడా చాలా దగ్గరే. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1.5 hour జర్నీ అనమాట. సో ఇక్కడ కర్ణాటక అయితే ఫుల్ రివర్స్. మ్యాప్స్లో చూడండి బ్లూ కలర్ అంతా వాటర్ అనమాట. ఒక సైడ్ రివర్, ఇంకొక సైడ్ సముద్రము, సీ అనమాట. అసలు ఎంత బాగుందో. అండ్ మిగతా ప్లేస్ అంతా గ్రీనరీ. ఆ గ్రీన్ కలర్ ఉందంతా ఫుల్ చెట్లు ఉండే ప్లేస్ అనమాట. మ్యాప్స్ వన్ సైడ్ ఇంతలా తెలంగాణలో నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇంత ఫుల్ బ్లూ కలర్లో. అదొకటి చాలా బాగా అనిపించింది, అందుకే స్క్రీన్ అంతసేపు చూపిస్తున్నాను. ఇంకా మురుడేశ్వర్కి వెళ్ళేటప్పుడు ఒక నార్మల్ ప్లేస్లో ఏదో రెస్టారెంట్లో లంచ్ చేసాము. జస్ట్ రేటింగ్స్ని చూసుకుంటూ ఇంకా దర్శనం అయిపోగానే నేను అదే పనిలో ఉండే. ఇక్కడ రెస్టారెంట్లు బాగున్నాయి, హోటల్స్ బాగున్నాయి. అఫ్కోర్స్ లంచ్ స్కిప్ చేసే ఛాన్సే లేదు. పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా మంచిగానే చేసాము. సో కాకపోతే ఆ హోటల్ రివ్యూస్ బాగానే ఉండే, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తినేటప్పుడు అన్నంలో బొద్దింక, పప్పులో ఒక రబ్బర్ బ్యాండ్, ప్లాస్టిక్ రబ్బర్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కనిపించాయి. అస్సలు సరిగ్గా తినబుద్ధి అవ్వలేదు. ఆల్రెడీ గోవాలో అంత ఫుడ్ ఇంకా చైనీస్ అదంతా స్టార్టర్స్ అవి ఇవి తినేసరికి స్టమక్ అప్సెట్ లానే ఉండే. మళ్ళీ ఇక్కడ కూడా అసలు ఫుడ్ చాలా ఎక్స్పెక్ట్ చేసాము, బట్ బాగాలేదు. కానీ మురుడేశ్వర్లో చాలా బాగుంది ఫుడ్. మళ్ళీ మంచిగా అనిపించింది అక్కడ సాంబార్ కానీ అదంతా. రోడ్ చూసారు కదా ఇందాక, ఇదైతే మురుడేశ్వర్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి, ఊరు లోపలికి ఎంట్రన్స్. మనకి ఇక్కడ మంచిగా ఆర్చ్ ఉంటుంది, పెద్ద బోర్డు ఉంటుంది మురుడేశ్వర్ టెంపుల్కి వే అని చెప్పేసి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక ఆఫ్టర్నూన్ అయితే అయింది, 2-3 అలా అయింది. ఇక్కడ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట.
నాకు ఎలా ఉండే ఈ టెంపుల్ చూద్దామని అంటే కొంచెం డే టైము కొంచెం నైట్ టైం రెండు మిక్స్ అయ్యేలాగా ఉంటే బాగుండని చెప్పేసి అనుకున్నా. టెంపుల్కి అయితే మేము 5 o'clock అలా వెళ్ళాము. రూమ్కి వెళ్ళి అక్కడ కొంచెం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిసేపు పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ మేము రెడీ అయిపోయి మురుడేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదంతా మురుడేశ్వర్ రూట్ అనమాట. ఎలా ఉందో చూడండి, రోడ్స్ ఎలా ఉన్నాయో ఒక ఐడియా కోసం. ఎవరైనా రోడ్ జర్నీ రోడ్ ట్రిప్ అలా వెళ్ళాలనుకుంటే. సో ఇక్కడ మేము తీసుకున్న చిన్న హోమ్ స్టేనే, అది కూడా బాగుండే. దాంట్లో డిఫరెంట్ అంటే 2-3 floors ఉన్నాయి. సో ఇంకా ఆప్షన్స్ ఎక్కువ లేవని చెప్పేసి కొంచెం తక్కువ కాస్ట్లోనే చూసుకున్నాము మురుడేశ్వర్లో హోటల్. ఎందుకంటే జస్ట్ ఒక 1 night స్టే 2 rooms బుక్ చేసుకున్నాము వెళ్ళిన ప్రతి ప్లేస్లో. ఇక్కడ కూడా నేను యాడ్ చేస్తాను, నాకు గుర్తులేదు, ఇప్పుడు చూసి నేను యాడ్ చేస్తాను ఎక్కడ హోమ్ స్టే చేసామనేది. సో మేమైతే కెనరా వైబ్స్ బీచ్ రోడ్ అనమాట, చిన్న హోమ్ స్టే లాగా ఉంది అని చెప్పారు కదా, ఇది అక్కడికి వెళ్ళడానికి రూట్. యాక్చువల్గా ఇది బ్యాక్ సైడ్ రూట్, ఫ్రంట్ సైడ్ బీచ్ సైడ్ నుంచి ఇంకొక రూట్ ఉంది, అది కొంచెం పెద్దగా ఉంది రోడ్ అయితే. మేము ఈ చిన్న రోడ్లోంచి వెళ్ళాము. గూగుల్ మ్యాప్స్ ఇలాగే చూపించింది, మొత్తం గూగుల్ పైన డిపెండ్ అయ్యాము. అసలు ఇంత కూడా ఐడియా లేదు రోడ్స్, తెలియదు అసలు. మ్యాప్స్ ఏమన్నా పిచ్చి పిచ్చి రూట్ చూపించుంటే పరిస్థితి ఎలా ఉండేదో. కుక్కేకి వెళ్ళేటప్పుడు అలాగే చూపించింది, ఫుల్ ఘాట్ రోడ్, నైట్ టైము. అమ్మ బాబోయ్, అసలు ఎలా బయటపడ్డాము అనిపించింది. సో ఇదైతే ఆ రూట్కి వెళ్ళే హోమ్ స్టేకి వెళ్ళే రోడ్డు, టెంపుల్కి చాలా దగ్గర. సో ఇక వెళ్ళాము, ఫ్రెష్ అయిపోయాము. ఆ హడావిడిలో నేను అక్కడ వీడియో తీయడం మర్చిపోయాను. అది ఒక చిన్న బిల్డింగ్, 2 floors బిల్డింగ్ అనమాట. ఒక 300-400 square feetలో ఉన్న ఇల్లు. బాగుంది స్టే, జస్ట్ ఒక సింగిల్ నైటే కాబట్టి రూమ్స్ చాలా కోజీగా చిన్నగా అనిపించాయి. సో ఓకే, పర్లేదు, ఉన్నంతలో చాలా నీట్గా ఉండే. అండ్ ఫ్రెష్ అయిన తర్వాత మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి చాలా దగ్గర రూము. అండ్ ఒక హోమ్ స్టే నుంచి ఇటు బయటికి టర్న్ అవ్వగానే ఇట్లా సముద్రము, ఆ శివ, అసలు ఆ టెంపుల్, అదంతా గోపురం, అదంతా చూసేసరికి అదొక డిఫరెంట్ వైబ్ అయితే వచ్చేసింది. సాహితి అయితే ఫుల్ ఎక్సైట్ అయింది. మమ్మీ మై ఫేవరెట్ శివ, అసలు సన్, ఆ సముద్రము, ఆ శివ, ఆ టెంపుల్ అసలు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన దన్నమాట, కంపల్సరీ. అదొక వైబ్, ఫీల్ చాలా బాగుండే. టైమ్ ఈజ్ అరౌండ్ 5 అనమాట. అప్పుడు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మాకు. ఇక్కడ అటు టెంపుల్కి వెళ్ళే రూట్ ఇది మేమున్న ప్లేస్ నుంచి. సో టెంపుల్ పక్కన అయితే పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. పార్కింగ్ అసలు ఎక్కడ ప్రాబ్లం అవ్వలేదు. అండ్ రోడ్డు చిన్నగా ఉంది, పార్కింగ్ ఎక్కడ ఉంటుందో ఉండదో అనుకుని వెళ్ళాము. బట్ పార్కింగ్కి కూడా మంచి ప్లేస్ అయితే దొరికింది. అండ్ నేను అనుకున్నట్టుగా కొంచెం సన్ ఉన్నప్పుడు వ్యూ అండ్ లైటింగ్ చాలా బాగుంది టెంపుల్ అంతా. బయట గోపురం ఇంకా రీకన్స్ట్రక్షన్ అలా చేస్తున్నట్టున్నారు, పెయింట్స్ వేయడం అలా. ఇది మెయిన్ ఆర్చ్ టెంపుల్ది, ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ దీని పక్కనే మనకి పార్కింగ్కి చాలా ప్లేస్ మంచిగా అయితే దొరికింది. అండ్ చాలా మంచిగా అనిపించింది. అంత పెద్ద గోపురం, అంత పెద్ద ఎంట్రన్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా. ఇది పార్కింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అటు సైడ్ వెళ్తే టెంపుల్ లోపలికి వెళ్తాము, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ పార్కింగ్ అయితే చేసేసుకుందాం కార్ని. ఇంకా దీని టెంపుల్ పక్కనే సముద్రం అనమాట. అది ఎంత బాగుండేనో అసలు. ఇది కూడా కార్తీక మాసం అదంతా కాబట్టి ఫుల్ వైబ్స్ అయితే ఉండే. అండ్ టెంపుల్ లోపల అసలు ఫుల్ లైటింగ్ అండ్ దీపాలు పెట్టడం కోసం అని చెప్పేసి మంచిగా అరేంజ్ చేసి అయితే పెట్టారు. అన్ని దీపాంతలలో వత్తులు వేసేసి నూనె పోసేసి. అండ్ ఆ ఊర్లో ఉండే వాళ్ళు చాలామంది కరెక్ట్ టైంకి వచ్చారు దీపాలు వెలిగించే టైంకి. ఇది ఫస్ట్ ఒకసారి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. దాని తర్వాత బయటికి వస్తే ఇలా లిఫ్ట్ ఉంటుంది, 18 floors లిఫ్ట్లో వెళ్ళాలి. దీనికి టికెట్ అయితే ఉంది. ఇక్కడ దాని కాస్ట్ బోర్డు చూపిస్తున్నాను చూడండి. పిల్లలకి వేరే కాస్ట్, పెద్దవాళ్ళకి వేరే కాస్ట్. చాలా తక్కువే ఉంది ప్రైస్ అయితే. మనం పైనకి వెళ్ళి అక్కడ నుంచి టాప్ వ్యూ అనమాట టెంపుల్ పైన నుంచి. ఇటు ఒక పక్కన ఆల్మోస్ట్ 3 sides సీఏ ఉందనుకోండి, ఇంకా సముద్రం ఒక పక్కన ఊరు కనిపిస్తుంది. అది కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంత పైన నుంచి చూసి
మేము అనుకున్నాము అసలు ఇక్కడ వేవ్స్ చాలా చిన్నగా వస్తున్నాయి సముద్రంలో అని చెప్పేసి, బట్ కిందకెళ్ళి చూస్తే తెలియదు అనమాట. అంత హైట్లో ఉన్నాం మనము, 18 floors హైట్. బీచ్ సైడ్ రిసార్ట్ కూడా ఒకటి ఉన్నట్టుంది ఇక్కడ. సో ఇలా మొత్తం సముద్రము, 3 sides సముద్రమే కనిపిస్తుంది, ఒక్క సైడ్ మాత్రం ఊరు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ రష్ తక్కువే ఉంది. మేము చెప్పాను కదా, వెళ్ళిన ప్రతి ప్లేస్లో స్టూడెంట్స్ని అయితే చూసాము, పిల్లలు చాలామంది పిక్నిక్ అయితే వచ్చారు. ఇక్కడ బీచ్ అనమాట, ఫుల్ బోట్స్ అవన్నీ ఉన్నాయి, అండ్ జనాలు కూడా చాలా ఎక్కువే ఉన్నారు. సో ఓవరాల్గా మా గోకర్ణలో దర్శనం అయితే ఫస్ట్ ఒకసారి ఫాస్ట్గా చేసేసుకొని, ఇంకా బ్యాక్ సైడ్ శివ కనిపిస్తాడు, బిగ్ శివ స్టాచ్యూ ఉంటుంది సముద్రం పక్కనే. మెయిన్ అట్రాక్షనే ఇదే అనమాట, బ్యాక్ సైడ్ ఇది. అసలు ఎంత బాగా అనిపించిందో, అసలు అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. బీచ్ చూడండి చాలా పెద్దగా అయితే ఉంది, మురుడేశ్వర్ ఇదంతా. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళిపోయాము. కిందకి వెళ్ళిన తర్వాత అసలు చూడండి ఎంత బాగుందో ఇక్కడ. టెంపుల్ లైటింగ్ పెట్టేసి ఫుల్గా, అసలు మామూలుగా లేదు. అసలు ఎంతసేపు చూసినా చూడాలనిపించింది, అంత బాగుంది టెంపుల్ అయితే. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. అక్కడ బ్యాక్ సైడ్ శివ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. ఇదంతా చూడండి, అసలు లైటింగ్ అదంతా బాగా పెట్టారు కదా. బీచ్ సైడ్ లైటింగ్ అదంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, మంచి వైబ్స్ ఉన్న ప్లేస్ ఇదైతే. ష్యూర్గా మీరు కూడా వెళ్ళండి. కర్ణాటకకి వెళ్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్లో ఇదొకటి, మురుడేశ్వర్. వెనకాల శివ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బీచ్కి టెంపుల్కి మధ్యలో ఉన్న రోడ్ నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడ చూడండి ఇంత దూరం నుంచి శివ ఎంత బాగా కనిపిస్తున్నాడో. ఇక్కడ ఒక చిన్న కేవ్ లాగా ఉంది, లైక్ ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా. ఇదేదో కేవ్, టెంపుల్కి పెద్ద స్టాచ్యూ ఉన్న శివ పక్కనే అనమాట ఇది. నార్మల్గా ఇక్కడ టెంపుల్ ఎలా వెలిసింది అని, రావణాసురుడు శివకి చాలా పెద్ద భక్తుడు కదా, తను ఎలా మెడిటేషన్ చేశాడు, తర్వాత శివ తనకి ఎలా వరం ఇచ్చాడు, అదంతా ఇక్కడ ఉందన్నమాట ఆ కేవ్ లోపల. దీనికి ఒక చిన్న టికెట్ అయితే ఉంది, జస్ట్ 20 rupees, అరౌండ్ 30 అనుకుంటా. అసలు కాస్ట్ అసలు గుర్తులేదు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి రావణాసురుడు గురించి. సో ఇదంతా మంచిగా అనిపించింది. ఇది కూడా ఒక చిన్న కన్నడలో ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, ఈ స్టోరీ ఏంటి అనేది. మనకు కన్నడ రాదు కాబట్టి ఇక్కడ నాకైతే అర్థం కాలేదు. కేవ్లోంచి బయటికి వచ్చిన తర్వాత ఇది ఆ శివ చుట్టూ అనమాట. పైన చాలా మంచిగా అనిపించింది, ఆ సముద్రం వేవ్స్ సౌండ్ వింటుంటే ఓ మై గాడ్, కొంచెం భయం కూడా వేసింది, కొంచెం చీకటి అయింది కాబట్టి. అండ్ ఇది వేవ్స్ చూడండి ఫాస్ట్గా వస్తున్నాయి, నైట్ అయితే కొంచెం ఫాస్ట్గా వస్తాయి కదా. బీచ్ సైడ్ హోటల్ అనమాట. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. అండ్ లోపలైతే ఇట్లా ఫుల్ లైటింగ్స్, దీపాలు పెట్టారని చెప్పారు కదా, అలా. సో ఆ వైబ్స్ అదంతా చూసారు కదా. అక్కడ దర్శనం ప్రశాంతంగా అయింది. రూమ్కి వెళ్ళి ఇట్లా పడిపోయాము, వెంటనే నిద్ర పట్టేసింది. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచేసి బయలుదేరాము అనమాట. మురుడేశ్వర్ నుంచి జస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక హోటల్ కనిపించింది. ఎంత పొద్దున అసలు హోటల్ ఓపెన్ అవుతుందో అవ్వదో అనుకున్నాము.
నైట్ కూడా డిన్నర్ కొంచెం టెంపుల్ ముందు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో బాగానే దొరికింది. మీల్స్ తీసుకున్నాము అండ్ బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్స్ చేసేసాము. ఇది టెంపుల్ నుంచి బయటికి రాగానే మెయిన్ రోడ్, అది మురుడేశ్వర్ బోర్డు, దాని తర్వాత ఎంట్రన్స్. అందులోంచి బయటికి రాగానే ఆపోజిట్లోనే ఇక్కడ హోటల్ ఉంది, ప్రార్థన ఉపహార్ అని. చాలా బాగుంది ఫుడ్. మాకు నచ్చినట్టుగా టేస్ట్ చాలా మంచిగా దొరికింది. ఫుల్గా లాగించాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్. నౌ వీఆర్ గోయింగ్ టు కొల్లూరు. అక్కడ రెసిడెన్సీ అంటే స్టే కూడా ఉంటుంది అనుకుంటా. అందులో మురుడేశ్వర్లో ఎవరైనా కావాలనుకుంటే అక్కడ స్టే చేయండి. అండ్ ఇప్పుడైతే కొల్లూరుకి అయితే వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసేసాము, ఇంకా మంచిగా పిల్లలతో నో టెన్షన్ అనమాట. అండ్ మ్యాంగ్లూర్ బన్స్ కూడా ట్రై చేసాము, చాలా బాగున్నాయి టేస్టీగా. ఎలా ఉంది టేస్ట్ అంటే గులాబ్ జామున్ని ఫ్రై చేసిన తర్వాత మనము షుగర్ సిరప్లో యాడ్ చేసే ముందు టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయి మ్యాంగ్లూర్ బన్స్. ఒక కొత్త డిష్ అయితే టేస్ట్ చేసాము, స్వీట్గా బాగున్నాయి. మొత్తం ఫుల్ మైదా అనుకోండి, తక్కువే తిన్నాము. జస్ట్ టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. సాంబార్ నెక్స్ట్ లెవెల్లో ఉండే అందులో. అండ్ కొల్లూరుకి వెళ్తుంటే వ్యూ అయితే ఇలా ఉంది. ముందు హిల్స్, సన్, రోడ్డు కూడా చూడండి నీట్గానే ఉంది. చాలా తొందరగానే వెళ్ళిపోయాము మెయిన్ రోడ్ అంతా. కొల్లూరుకి టర్న్ అయిన తర్వాత రోడ్డు చాలా చిన్నగా కనిపించింది. గూగుల్ ఒక 2 డిఫరెంట్ వేస్ ఉన్నాయి యాక్చువల్గా. మాకు ఈ రూట్ చూపించింది కొంచెం షార్ట్కట్లో అయ్యేలాగా. ఇక్కడ ఒక ప్లేస్లో ఆగేసి ఆరెంజెస్ అయితే తీసుకున్నాము. కొల్లూరులో స్పెషాలిటీ ఏంటంటే కొల్లూరు మూకాంబిక అమ్మవారి టెంపుల్. ఇంకా మనకి 27 కిలోమీటర్స్ 36 మినిట్స్ చూపిస్తుంది. ఇది కొల్లూరు లోపలికి టర్న్ అయిన తర్వాత రోడ్డు కొంచెం చిన్నగానే ఉంది, బట్ ఫుల్ గ్రీనరీ. అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు, అసలు చాలా 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 నచ్చింది కర్ణాటక. ష్యూర్గా విజిట్ చేయండి కర్ణాటకకి వెళ్ళినప్పుడు అసలు అదంతా. అండ్ లోపలికి రోడ్లోకి టర్న్ అయిన తర్వాత ఇలా అయితే ఉంది. చిన్న రోడ్డు, కొంచెం మరీ అంత 4 లేన్ కాకుండా జస్ట్ ఒక సింగిల్ రోడ్ లాగా అయితే ఉంది. కానీ ఫుల్ ట్రాఫిక్ అయితే అట్లా ఏం లేదు. నార్మల్గా స్కూల్ బస్సెస్, కొంచెం ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి స్కూల్ బస్సెస్ అట్లా కొంచెం ఊర్లో నార్మల్గా ఈ పక్క ఊరికి అట్లా వెళ్ళే వాళ్ళు ఉన్నారు తప్ప పెద్దగా రష్ అయితే ఏం లేదు రోడ్ పైన. కొంచెం ఎక్కడికి వెళ్ళినా ఎర్లీగా బయలుదేరితే బాగుంటుంది. టైమ్ ఈజ్ అరౌండ్ 8:50 అంటే 9 అట్లా అంతే. అండ్ ఈ టెంపుల్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే నార్మల్గా విమెన్ కానీ గర్ల్స్ కానీ ఎక్కువ కేరళ స్టైల్ శారీస్, డ్రెస్ అట్లా చాలామంది అలా వేసుకున్నారు. మాకు తెలీదు యాక్చువల్గా లేవు అట్లాంటి డ్రెస్ కూడా. ఉంటే అలాగే తెలుసుంటే వేసుకునే వాళ్ళమేమో. అమ్మవారికి కొంచెం అట్లా ఇష్టం అనుకుంటా. చాలామంది అదే ట్రెడిషనల్ డ్రెస్లో అయితే వచ్చారు. టెంపుల్స్కి మ్యాక్సిమం ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్తాం కదా, ఇలా కొంచెము కేరళ స్టైల్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారనమాట. అండ్ ఈ వే మొత్తం ఫుల్ గ్రీనరీ, కొబ్బరి చెట్లు, దాని తర్వాత ఈ భాగం వక్క పలుకులు ఉంటాయి కదా, ఆ చెట్లే ఉన్నాయి. అత్తయ్యకి బాగా నచ్చినాయి. ఒక ప్లేస్లో ఆపమని చెప్పి మరి ఆ తోటలోకి వెళ్ళి ఫొటోస్ దిగేసి వచ్చారనమాట పిల్లలు ఇంకా అత్తయ్య. మేము ఇంకో సైడ్ రోడ్కి ఇంకో పక్కన ఫుల్ చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి. నార్మల్ ఫుల్ ఫారెస్ట్ అనమాట, ఫుల్ గ్రీనరీ. మేము అటు సైడ్ వెళ్ళి చూసేసి వచ్చాము. ఎంత బాగుందో అసలు. చిన్న రోడ్డు, కార్ని ఒక సైడ్కి ఆపుకొని కొంచెం ఒక 1/2 కిలోమీటర్ అలా నడిచి వెళ్ళేసి వచ్చామన్నమాట. రోడ్ అంతా ఇట్లా చిన్న చిన్న ఆల్మోస్ట్ ఇట్లా ఫుల్ టర్నింగ్స్ అట్లా ఉండే. కొంచెం కేర్ఫుల్గా అయితే వెళ్ళినాము. సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. అండ్ చాలా ప్లేసెస్లో ఆగాలనిపించింది, బట్ అంత ఊరికే ఆగుతూ వెళ్తే మళ్ళీ దాన్ని ఉంటారు టెంపుల్ టైం ఎక్కువ అయిపోతుంది, లేట్ అయిపోతుంది అన్నట్టు వెళ్ళామన్నమాట. సన్ రైజ్ అట్లా చెట్ల మధ్యలోంచి వస్తుంటే ఆ ఫీల్ చాలా డిఫరెంట్ ఉండే. కొంచెం జర్నీ హెక్టిక్గా అనిపించింది కిడ్స్తో. వాళ్ళు ఎక్కువ సతాయించలేదు కూడా మళ్ళీ, బట్ ఎంతైనా కంటిన్యూస్గా జర్నీస్ ఇంకా టెంపుల్లో జస్ట్ పడుకునేటప్పుడు తప్ప ఎప్పుడు టైం దొరకలేదు ట్రిప్ మొత్తము. అట్లా కొంచెం టైర్డ్ అయిపోయాం తప్ప మిగతాదంతా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చూస్తుంటే కూడా అసలు ఎంత గ్రీనరీ, ఎంత బాగుంది, ఎంత మంచి ప్లేసెస్కి వెళ్ళామా అన్న ఒక ఫీల్ అయితే ఉంది. చాలా బాగుంది కర్ణాటక. ఫుల్ గ్రీనరీ, ఫుల్ రివర్స్, ఫుల్ వాటర్, చాలా చాలా బాగుంది. అండ్ కర్ణాటక కూడా ఒక ఆల్మోస్ట్ ఒక టెంపుల్
స్టేట్లా టెంపుల్ స్టేట్లా అని అనిపించింది. సో ఇలా ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా టెంపుల్కి. రోడ్ అట్ట చూడండి అక్క. ఎక్కడికి వెళ్తున్నారు? కొల్లూరు మూకాంబిక టెంపుల్. అవునా, నిన్న టెంపుల్ చాలా బాగుంది. అవును కదా, లైటింగ్ లో ఇంకా చాలా దీపాలు పెట్టారు మళ్ళీ వీళ్ళాడు. ఒక్క నిమిషం ఇంకా రియల్ గా చూస్తే అసలు కళలు. సరే నీ టాయ్ ఫోన్ ఫోటో పంపిద్దాం. ఏమైంది సాయి? టాయ్ ఫోన్ అట్ట దాని ఫోన్ అట్ట. పెద్దమ్మక అని అడుగుతుంది. అది పెద్దమ్మ కట్టిస్తావా? చిన్న కొబ్బరి తోట ఇది. అదే కాదు మొత్తం అంటే మనం నిలబడచ్చా? పోరాదు, పైనకి ఓరాదు. మీరు ఏడికి నానా కూర్చో గోలు శ్రేయా. యా ఆల్మోస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్, ఆ ఊర్లోకి వెళ్ళడానికి. ఇలా ఉంటుంది ఆర్చ్. లోపలికి వెళ్ళిన తర్వాత రోడ్ కూడా కొంచెం మంచిగానే ఉంది. మ్యాప్స్లో చూడండి ఫుల్ గ్రీన్ ఉంది, అంటే పక్కన మొత్తం చెట్లు, ఫుల్ గ్రీనరీ అనమాట. ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియా. చాలా బాగుంది వే అయితే. ఎక్కడ ఇంత డిస్టర్బెన్స్ కూడా లేదు. ఇలా అయితే ఉంది. ఇందాక కొంచెం రోడ్ చిన్నగా ఉండే కదా, బట్ ఇక్కడ మళ్ళీ 2-వే రోడ్ అనమాట. ఇక్కడైతే ఫుల్ దుమ్ముగా ఉండే. ఇక్కడ కొంచెం ఒక చిన్న బ్రిడ్జ్ దగ్గర కార్ మొత్తం రెడ్ కలర్ అయింది. యాక్చువల్గా మధ్యలో ట్రిప్లో ఒక దగ్గర కార్ని వాష్ కూడా చేయించుకున్నాము. ఫుల్ రచ్చ అయింది మొత్తం బయట సైడ్. సో అలా అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత పార్కింగ్కి కూడా ప్రాబ్లం అయితే ఏం లేకుండే, మంచిగానే దొరికింది. పెయిడ్ పార్కింగ్స్, బట్ మంచిగానే ఉన్నాయి, స్పేషియస్గా పార్కింగ్ ప్లేసెస్. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. వెనకాల చూడండి హిల్స్. అసలు రియల్గా ఆ ప్లేస్లో ఉండి చూస్తే మాత్రం అదొక అద్భుతంలానే అనిపించింది. అంత బాగున్నాయి టెంపుల్స్ ఇక్కడ. మొత్తం హిల్ ఏరియాస్. అసలు ఆ వెదర్, ఇక్కడ రష్ ఏం ఎక్కువ లేరు, చాలా తక్కువగానే ఉండే. ప్రశాంతంగా అయిపోయింది ఇక్కడ దర్శనం అయితే అమ్మవారిది. కొల్లూరులో రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. పెద్ద ప్రాబ్లమేటిక్గా అయితే ఏం లేవు. మంచిగా 2-వే రోడ్ కాబట్టి స్పేషియస్గానే ఉండే. టెంపుల్ ముందు కూడా మంచిగానే ఉంది. పార్కింగ్ నుంచి టెంపుల్కి కొద్దిగా అయితే నడవాలి. అండ్ ఇక్కడ చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా మంది కేరళ స్టైల్ డ్రెస్సింగ్ అయితే వేసుకుని వచ్చారని చెప్పా కదా, చాలా మంచిగా అనిపించింది ప్రశాంతంగా. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా, చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. హోటల్స్ చిన్నగా ఎవరైనా అక్కడ స్టే చేయాలనుకుంటే కూడా బాగానే ఉన్నాయి. మరి అసలు ఏం లేకుండా అయితే లేవు. బ్రేక్ఫాస్ట్కి కానీ స్టేకి కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. ఇవన్నీ అవే అనమాట హోటల్స్. ఇవన్నీ కూడా టెంపుల్కి చాలా దగ్గర, జస్ట్ ఒక 500 మీటర్స్ అవే అనమాట, అంతే. చాలామంది స్టేయింగ్కి అయితే ఉన్నట్టున్నారు ఇక్కడ. అండ్ చాలామంది టూరిస్టులు కూడా చాలా అయితే వచ్చారు. ఎవ్రీ ప్లేస్లో టూరిస్టులు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మేబీ కార్తీక మాసం అని అనుకుంటా, వనభోజనంకి వెళ్ళినట్టు, లేదంటే తీర్థయాత్రలు చేసినట్టు అలా. అండ్ పార్కింగ్ ప్లేస్ వెళ్ళగానే ఫస్ట్ డబ్బులు అయితే కట్టేసేయాలి, ఎక్కడైనా అంతే అలాగే ఉంది. బట్ చూడండి స్పేషియస్గా చాలా, మొత్తం ఖాళీగానే ఉంది. సో పార్కింగ్ అయితే అస్సలు ఎక్కడ ఇంత కూడా ప్రాబ్లం అవ్వలేదు. అక్కడ పార్క్ చేసిన తర్వాత ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ నడిచామనుకుంటే టెంపుల్ దగ్గరికి రావడానికి. ఇది టెంపుల్ చూడండి, ఇది అన్నీ సేమ్ ఉన్నాయని చెప్పా కదా.
కొల్లూరు మూకాంబిక టెంపుల్, గోకర్ణ టెంపుల్, ధర్మస్థల అండ్ కుక్కే సుబ్రహ్మణ్య 4 టెంపుల్స్ అయితే ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. పైన అంతా వుడ్తో, ఆ కార్వింగ్స్ అయితే వుడెన్వి చాలా మంచిగా ఉండే. అసలు ఇక్కడ ఫుల్ ఫారెస్ట్లు కదా, మొత్తం చెట్లకి ఏం కరువు లేదు కాబట్టి మొత్తం టెంపుల్స్ అయితే ఇట్లా ఫుల్ వుడెన్తో ఉన్నాయన్నమాట. మంచి టేకు కట్టే అనుకుంటా అదంతా అలా ఉండే. ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా మొక్కులు అనుకుంటా అతను అక్కడ స్నానంలా చేస్తుండే. అండ్ ఇదంతా టెంపుల్ చుట్టూ, టెంపుల్కి రోడ్ మధ్యలో రోడ్డు, దాని తర్వాత ఇక్కడ వినాయక టెంపుల్ చిన్నగా. ఇక్కడ మంచిగా దర్శనం, ఎక్కువ రష్ లేదు. ఫ్లవర్స్ చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇదంతా టెంపుల్కి క్యూ లైన్ కోసం ఇక్కడ ఇవన్నీ పెట్టారనమాట, చిన్న షెడ్ వేసి. అండ్ ఇక్కడ టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అంట, రిలేటెడ్ ఏమైనా సేవాస్ అట్లా ఉంటే చేయించుకోవడానికి. అండ్ ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడైతే మనం వెళ్తున్నాము ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్కి. సో వే అయితే ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్ చూపించింది, మళ్ళీ మెయిన్ రోడ్కి కనెక్ట్ అవ్వడానికి.